మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి రూరల్ మండలం వెంకటేశ్వరాపురం గ్రామంలో జరిగిన రాములవారి తిరణాలు కార్యక్రమంలో కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కావలి నియోజకవర్గ ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. వెంకటేశ్వరాపురం గ్రామంపై ఉన్న ప్రేమను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. మత్స్యకారులకు ఎల్లవేళలా అండగా ఉంటానని తెలిపారు. మీలాంటి వాళ్ళని దగ్గరుండి చూడడం వల్ల మాకు నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఒక్కసారి కోసం మీరు ఏమైనా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి విచ్చేసిన యూత్ అందరికీ చాలా సరిపోలా అందరికీ కూడా శ్రీరాముడి యొక్క ఆశీస్సులు మీరందరికీ ఉండాలని, మీరందరూ ఆనందంగా ఈరోజు ఎలాగ ఉన్నారో అలాగ 365 రోజులు ఇదే ఆనందంగా ఉండాలని, మన ఊరు ఎప్పుడూ ఆనందంగా గడపాలని. ఈ గ్రామం అంటే నాకు ఒక ప్రత్యేక ప్రేమ ఉంది. తిరుమల కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. నా నియోజకవర్గంలో వెంకటేశ్వరపురం ఉంది. అందుకే ఆ వెంకటేశ్వర ఆశీస్సులతో నేను రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది కూడా ఈ ఊరు నుంచే. ఎందుకంటే నేను ఫిషింగ్ హార్బర్ కట్టడానికి వచ్చినప్పుడు మొట్టమొదట పరిచయమైనటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉన్నారు అంటే ఈ ఊరోళ్ళే. మొట్టమొదట నేను ఈ ఊరికి వచ్చింది నాగుల చవితి నాడు మీ పుట్ట సందర్శనార్థం మీ ఊరికి వచ్చా. ఆ రోజున మీరు చూపించిన ప్రేమానురాగాలు నా హృదయం నిండా ఎప్పుడూ ఉంటాయి. అందుకే ఈ ఊరికి ప్రతి బజార్కి కొత్త కరెంటు లైన్ ఇచ్చా. ఊరంతా సిమెంట్ రోడ్లు వేపిస్తున్నా. నేను గెలిచి సంవత్సరమే ఇంకెన్ని సంవత్సరాలు ఉంది నా మళ్ళా నా ఎలక్షన్. ఒక్క సంవత్సరానికే ఈ ఊరికి ఇన్ని పనులు చేస్తే ఇంకా 4 సంవత్సరాల్లో ఎన్ని పనులు అవుతాయి మీరు ఆలోచించండి. ముఖ్యంగా ఈ రోడ్డు ఒకటి ఉంది ఇంకా కొరవ. దీనికి 90 లక్షలు మంజూరై ఉన్నాయి. మొన్న ఇక్కడ సిమెంట్ రోడ్డు వేద్దామంటే అక్కడ బ్రిడ్జి పెద్దది కావాలి,
భవిష్యత్తులో మా నీళ్లు పైకి ఎక్కకూడదు, మా ప్రాంతం కొట్టుకోకపోకూడదు, ఈ కాలువ పక్కన మట్టి కొట్టుకోపోతుంది ఐటీ అన్నారు. అందుకని సిమెంట్ రోడ్లు అక్కడ వేయించా, మళ్ళా ఇక్కడ సిమెంట్ రోడ్లకు శాంక్షన్ చేయించాం. అతి తొందరలో మళ్ళా వచ్చి శంకుస్థాపన చేసి ఇది కూడా పూర్తి చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు కాపులు, మేము కాపులమే. మీకు మాకు ఒక బంధుత్వం ఉంది. మేము రెడ్డి కాపులు, మీరు మత్స్య కాపులు. అంటే మనందరం ఒకటే, మనందరం ఒకటే. రెడ్డి కాపులు అంటే పొలాల్లో పంటలు పండించే వాళ్ళు రెడ్డి కాపులు అన్నారు, సముద్రంలో చేపలు పట్టే వాళ్ళు మత్స్య కాపులు అన్నారు. మీరు మేము మనందరం కలిసి అన్నం పెట్టేవాళ్ళం. మేము రైతులుగా ఒడ్లు పండిస్తే, మీరు కూరకి చేపలు ఇస్తే అందరికీ మనం అన్నం పెట్టేవాళ్ళం. కాబట్టి మన మనసులు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది, నిజాయితీగా ఉంటుంది, నిక్కచ్చిగా ఉంటుంది. అందుకే మత్స్యకారులు అంటే నాకు ఎనలేని ప్రేమ. మీరు నిజాయితీగా మాట్లాడతారు, హృదయం నిండా ప్రేమ ఉంటుంది. మీ ఫోన్ ఎత్తుకోకపోయినా మీరు బాధపడతారు, ఎందుకంటే అంత ప్రేమ మీలో ఉంటుంది. అందుకనే నన్ను గెలిపించిన దాంట్లో, నేను గెలిచిన దాంట్లో మీ మత్స్యకారుల యొక్క కష్టం ఉందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన పిల్లలందరూ కూడా చదువుకోవాలి. దాదాపు ఈ జుమల్గండి హార్బర్లో 1200 బోట్లు రావాలి. మన ఊరి నుంచి ఎక్కడికో వలసపోయి బతకడం కాదు, ఇతర ప్రాంతాల నుంచి మన దగ్గర బతికేటట్టుగా ఈ హార్బర్ని రూపొందించాం. అతి తొందరలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని తీసుకొస్తున్నా. ఆ రోజున మీ అందరి సమక్షంలో ఈ ఆనంద కేరింతల మధ్య చంద్రబాబు నాయుడు గారి నడుమ ఈ హార్బర్ని ఓపెన్ చేద్దాం. ఆనాడు మన మత్స్యకార సోదరులందరికీ కూడా బోట్ ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాలన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. తప్పకుండా మన ప్రాంతం అభివృద్ధి చేసుకుందాం. మన ప్రాంతానికి చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మన బిడ్డల్ని చదివించండి, తప్పకుండా ఉద్యోగాలు వస్తాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున మీరు జరిపినటువంటి శ్రీరాముడు ఏ లక్షణాలు అయితే ఉన్నాయో అందరూ కూడా ఆ శ్రీరాముడిని చూసి మనం కూడా అదే లక్షణాలతో ఉండాలని, మీరందరూ ఆనందంగా ఎప్పుడూ కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. మీరు ఇక్కడికి వచ్చింది పాటలు వినాలని, కాబట్టి డ్యాన్స్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఏ ఒక్క ఇబ్బంది రాకుండా పోలీసులు మీకు రక్షణగా ఉన్నారు. ఏదైనా మీరు చేయండి అని చెప్పి మీకు అండగా నేనున్నానన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మీ మీద ఏగవాలితే నా మీద వాలినట్టే. కాబట్టి మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే పని లేదు. మీరు పోలీసులకి సహకరించి ఎంత టైం అయినా ఎంజాయ్ చేయండి అని చెప్పి మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును.
మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.